హలో నమస్తే అండి. మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. స్టార్టింగే ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ట్రిప్. మనకి ఎయిర్పోర్ట్ కాస్త దగ్గరే, ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి పడితే లాంగే పడింది కాబట్టి మనం ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో అని పడింది కూడా మనకి. ఓకే, తీసుకుందాం. లెట్స్ చూసారా, మనకి రావంగానే లోపల వచ్చేసింది తెలుగు. మామూలుగా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఈ వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్లో ఎంటర్ అవ్వగానే కొత్త వాళ్ళకి చాలామందికి తెలియదు అనుకుంటున్నాను. కొత్త వాళ్ళకి చాలామందికి ఎయిర్పోర్ట్ గురించి తెలియకపోతే వాళ్ళు చూడాలండి. డిపార్చర్కి స్ట్రైట్ వెళ్ళాలి. మామూలుగా ఊబర్ వాళ్ళకి అయితే రైట్ సైడ్ తిరగాలి. ఇక్కడ వచ్చిన తర్వాత టోల్ గేట్ వచ్చింది. ఇక్కడ ఒక బటన్ నొక్కితే మా బండి వాడికి మనకి రంది ఆగలేదు, వాడు మనకన్నా ముందు వెళ్ళిపోతున్నాడు. అతన్ని పక్కన పెట్టేద్దాం, మన పని మనం చూసుకుందాం. ఇక్కడ బటన్ నొక్కగానే స్లిప్ వచ్చింది, స్లిప్ లేవగానే అది పైకి లేసిద్ది. ఇది తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోవాలి. ఇలా స్ట్రైట్ వెళ్ళిపోతుంటే ముందు టోల్ గేట్ వచ్చింది. ఆ టోల్ గేట్ కాకుండా ఆ టోల్ గేట్ పక్క నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ 2-3 ఉన్నాయండి, చూసుకుని వెళ్ళండి. ఈ పక్క పార్కింగ్ కూడా ఎప్పుడు పెట్టుకోవద్దు, ఎందుకంటే మళ్ళీ డబ్బులు ఇక్కడ టోకెన్ కట్టాలనుకుంటా. ఇది ఊబర్ ఓలా జోన్లో మాత్రం ఇక్కడ ఆగరు చాలా వరకు. అందరూ బుకింగ్ అందరికి వచ్చింది అనుకుంటా, అందరూ వెళ్తున్నారు, గబగా ఫాస్ట్ వెళ్తున్నారు. ఎవరి గోలా వాళ్ళది. ఇక్కడ ఎవరు ముందుకు వెళ్తారో, ఎవరు బుకింగ్ తీసుకుందాం, బుకింగ్ తొందర పూర్తి చేద్దాం అంత ఫాస్ట్గా ఉంటారు. ఈ లెఫ్ట్ సైడ్ వదిలేస్తే, మనం రైట్ సైడ్ వదిలేస్తే లెఫ్ట్ తిరగాలి. లెఫ్ట్లో ఫస్ట్ లెఫ్ట్ కాకుండా సెకండ్ లెఫ్ట్ తీసుకోవాలి. సెకండ్ లెఫ్ట్లో మనం తీసుకున్నాగానే ముందు ఓలా వచ్చింది రైట్ సైడ్లో. అది ఓలా వదిలేసి సెకండ్ లెఫ్ట్ తీసుకుంటే మాకు ఊబర్ జోన్ వచ్చింది. సెకండ్ రైటు, ఇది ఓలా అండి, ఇది ఫస్ట్ రైటు. మనమేమో సెకండ్ రైట్ తీసుకోవాలి. ఇది ఊబర్ ఓన్లీ. ఇంకో నుంచి కాస్త లాస్ట్కి వెళ్తే, లెఫ్ట్ తీసుకుని లాస్ట్కి వెళ్తే కాస్త ఇక్కడ మళ్ళీ ఇందాక టోకెన్ తీసుకున్నాం కదా, ఆ టోకెన్ మనం ఇక్కడ ముందున్న అతనికి ఇవ్వాలి. ఇతనికి ఇవ్వాలి. ఇతనికి చేస్తే అతనేమో పే చేసి తిరిగి ఇచ్చేసాడు. అక్కడ వీడియో తీయలేదు, స్లిప్ అయిపోయింది. చూసారా జనం ఎలా ఉన్నారు, వరుసగా బండ్లే లేవు. సో వరుస జనం ఉన్నారు. 60 నెంబర్ కూడా చెప్పుకుంటున్నాడు. పిన్ నెంబర్ కూడా మనం వేసేస్తున్నాం. 60 పైలే. ఇక్కడ నుంచి మన రైట్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ బుకింగ్ మనకి కొట్పల్లి అటైపు పడింది అనమాట. చూడండి, కుక్కట్పూర్ నుంచి మనం కొండపూరు, మాదాపూర్ మొత్తం దగ్గరే, కొండపల్లి దగ్గరే అనమాట. చూసుకుందాం. మళ్ళీ ఆ టోకెన్ తీసుకుంటాం కదా, ఆ టోకెన్ తీసుకొచ్చి ఇక్కడ స్కాన్ చేయాలి. ఆ స్కాన్ చేయగానే ఇక్కడ మన టోకెన్ లేచిద్ది, మనం ముందుకు వెళ్ళిపోవడం. ఇంకా ఇక్కడ నుంచి మన ట్రిప్ స్టార్ట్ అయినట్టే. మనకి అక్కడనే స్టార్ట్ అయింది, కానీ ఇక్కడ ఇది ఫాస్టాగ్ అండి. ఇది ఫాస్టాగ్ ఉన్న వాళ్ళకి మనం ఓవరాల్ ఎక్కాలంటే ఫాస్టాగ్ వచ్చింది కదా, ఈ ఫాస్టాగ్ టోల్ గేట్ అనమాట. ఇది మనం పైన ఉన్న ఫాస్టాగ్ బట్టి అదే స్కానింగ్ అయిపోయి అమౌంట్ అనేది కట్ అయిపోయింది. ఓకే, బుకింగ్ అయితే అయిపోయింది మంది. చూసుకోండి అమౌంట్ అంత ఎలా అయిందో. ఒక రైడ్ ఏమో క్యాన్సిల్ అయిపోయిందండి. ఒక రైడ్ ఏమో దానికి 60 రూపీస్ మనకు వచ్చేసాయి. ఒక రైడ్ క్యాన్సిల్ అయింది, ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఆయన క్యాన్సిల్ చేశాడు. సెకండ్ రైడ్ వచ్చిందేమో అక్కడ నుంచి మనకి వేరే చోట పడింది. అక్కడి అది రైల్వే స్టేషన్ చూసుకుంటే, రైల్వే స్టేషన్లో బుకింగ్స్ ఉంటాయి. ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి అంటే ఒకసారి 3:30 అంటే మార్నింగ్ పూట అనమాట. మార్నింగ్ 3:30-4 దాని నుంచి ఎక్కువ పడుతుంటాయి. కొన్ని టైంలో అసలు ట్రైన్స్ ఉండవు. మనం చూసుకోవచ్చు, గూగుల్లో కొట్టంగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొట్టంగానే కొన్ని ఒక వెబ్సైట్లో చూపించింది అనమాట, ఆ రోజు ట్రైన్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది. ఆ టైంలో ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నేను ఇంకా చూడలేదు. ఇక్కడ నుంచి కొండపూర్ కానీ మాదాపూర్ కానీ పడితే అని చూసుకుంటున్నాను. ఇక్కడ నుంచి కొండపూర్ కానీ మాదాపూర్ కానీ మియాపూర్ కానీ పడితే మనం అక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఒక గంట వెయిట్ చేసినా ఇబ్బంది లేదు, ఎందుకంటే తప్పకుండా మనకి ఎయిర్పోర్ట్ ట్రిప్ అనేది పడిద్ది అనమాట. మనం ఎయిర్పోర్ట్ ట్రిప్ కోసం చూస్తున్నాం అనమాట. చూద్దాం. మా పోలీస్ మామూలు ఏమో ఇక్కడే ఉన్నారు. మనం అయితే నో పార్కింగ్ జోన్లోనే ఉన్నాం అనుకుంటున్నా. చూద్దాం, ఏం చేయలేదు. నైట్ కదా, నైట్ టైం చూసుకుంటే 12:41 అయింది. చూద్దాం ఇంత పట్టిద్ది ఏంటో. బుకింగ్ నుంచో లేరు మమ్మల్ని ఇక్కడ రైల్వే స్టేషన్ కాడ ఉందాం. ఆటో వాళ్ళని అసలు నుంచి వేరు.
రెండు పొరపాటు నుంచున్న వాళ్ళు ఫోటోలు తీసుకుంటూ పోతారు. అక్కడికి అడ్డం లేవున్నా నైట్ టైంలో ఎందుకు వాళ్ళ ప్రాబ్లం అర్థం కావట్లేదు. మనకి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి చూశాను, చాలాసేపు చూసాను, సికింద్రాబాద్ నుంచి పడలేదు. అక్కడ నుంచి కాస్త ముందుకు వస్తే బేగంపేట నుంచి నాకు సాయి కుప్రకాలి అని పడింది, అంటే అవ్వాల దగ్గర ఎప్రాలని పడింది. ఇక్కడ చూసుకుంటే పిన్ కోడ్ కనబడుతుందా మీకు? ఇక్కడికి వచ్చింది అమౌంట్ వచ్చి 276, కానీ మనకి క్యాష్ కలెక్టెడ్ వచ్చేపాటికి 233. మిగతా అమౌంట్ వాడి తర్వాత మా దాంట్లో యాడ్ చేస్తాడులే, అంతా చూసుకుందాం. ఇక్కడ నుంచి ఒక అన్న కనబడితే అడిగాను, అతను వెయిట్ చేస్తున్నాడు. సార్ మన ఇక్కడ నుంచి ఏమైనా పడతాయా బుకింగ్స్ అంటే, టైం చూసుకుంటే 2 తర్వాత పడతాయన్నారు. టైం ఇంకా బాగుంది కాబట్టి ఇంకా ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు చూద్దాం, లేకపోతే మహా అయితే 1 అరగంట చూద్దాం. 1 అరగంట తర్వాత కూడా ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ బుకింగ్ పడకపోతే చూద్దాం. ఒక్క నిమిషం మనం చూద్దాం ఎంత కలెక్ట్ అయిందో క్యాష్. ఇది అంతకుముందు ఎప్పుడుతో చూపిస్తుంది, మనకు మండే చూపిస్తుంది. మండే మనకు అవసరం లేదుగా. ఇది ఇవాళ అమౌంట్ ఇంత, దాంట్లో గ్యాసే 400 పోతాయి. ఎట్లా కాదన్నా, మనం వెళ్ళింది 600. చూద్దాం, ఎయిర్పోర్ట్ ట్రిప్ పడితే బాగుంటుంది. ఓకే, వెయిట్ చేద్దాం. గంట నుంచి చూస్తున్నా, ఇప్పటిదాకా మనకు బుకింగ్ పడిందే లేదు. టైం చూస్తే 1:47 నుంచి 4:40కి వచ్చింది. నేను దగ్గర చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరే ఉంది. అది వెయిట్ చేయడం ఏంటో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి వెయిట్ చేస్తూ పోయిద్ది. 1 అవర్ దగ్గర 1 అవర్ అయిపోయింది, అయినా మన ట్రిప్ పడిందే లేదు. ఇంకా లాభం లేదు. ఇంకా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ వెయిట్ చేద్దాం. అక్కడ నుంచి పడే అవకాశం ఎక్కువ ఉంది. అక్కడ 3:30 నుంచి మనకి 3:30 నుంచి మనకి ట్రిప్స్ ఎక్కువ పడతాయి. ఓకే, అక్కడికి వెళ్ళి వెయిట్ చేద్దాం. ఓకేనా? చూసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూకట్పల్లి నాకు అమౌంట్ ఇచ్చింది 254 ఫేర్. ఇది అంత డబ్బులు ఎక్కువ ఖర్చు చేసుకోలేదు అడుగుతాను, పర్వాలేదు. ఇది మన సంగతి. ఓకేనా? ఇక్కడ నుంచి మనం చూద్దాం మనకి బుకింగ్స్ ఎలా దొరుకుతాయి ఏంటనేది చూడాలి. మొన్నైతే కుక్కట్పల్లిలో ఉన్నాను. ఈ బిల్డింగ్ కాడ నుంచి ఉన్నాను. ఈ బిల్డింగ్ నుంచి చాలామంది ఎయిర్పోర్ట్ వెళ్తారంట. అక్కడ సెక్యూరిటీని అడిగితే చెప్పారు, చూద్దాం. హలో, ఏమైందంటే మనం అక్కడ అవ్వాలి కదా, అంత వెయిట్ చేసినా మనకి ట్రిప్ పడలేదు. అక్కడ నుంచి లాభం లేదని రైల్వే స్టేషన్కి చూసుకుంటే 10-11 కిలోమీటర్స్ ఉంది. అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా బయలుదేరితే మధ్యలోనే 2 లేడీస్ దొరికారు. వాళ్ళు ఓలా బుక్ చేశారంట. వాడు ఎంత ట్రై చేసినా రావట్లేదంట. ఇంకా లాభం లేదు, వస్తాం, ముందు రా అని చెప్పారు. తర్వాత ఓకే అన్నారు. నా బండి ముందుకు వెళ్ళి ఫోటో తీసుకున్నారు. లేడీస్ కదా, ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. బుకింగ్ లేకుండా వెళ్ళకూడదు చాలా వరకు. నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఓకే, ఎక్కారు. 150 రూపీస్ తీసుకున్నాను. స్టేషన్ కాడ దింపాను. అది దింపంగానే మనకి కూకట్పల్లికి వెంటనే ట్రిప్ పడింది. 254 రూపాయలు వచ్చింది నాకు, 254. ఇక్కడ నుంచి మన కూకట్పల్లి అంటే మనం కొండపూర్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ట్రిప్లు పడడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి ఆగిపోయాను. చూస్తాను 10 మినిట్స్. కొండపూర్ అయితే నాకు బాగా ఐడియా ఉంది, అక్కడ నుంచి వెంటనే పడతాయి. ఈ టైంలో చూస్తాను 10 మినిట్స్లో పడితే పడినట్టుగా, పడకపోతే మనం ఇంకా కొండపూర్ వెళ్ళిపోదాం. కొండపూర్ ఇక్కడ 7 కిలోమీటర్లే, పెద్ద తేడా లేదు. వెయిట్ చేయడం కన్నా అక్కడికి వెళ్ళి కొండపూర్ని ట్రిప్ తీసుకొని మనం వెళ్ళి గ్యాస్ అక్కడ దించేసి వాళ్ళని, గ్యాస్ కూడా అయిపోవడానికి వచ్చింది, కాస్తే ఉంది. అక్కడ ఎయిర్పోర్ట్లోనే ఫుల్ చేసుకుంటే మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. ఎందుకంటే ఆ టైంలో మనకి ఎయిర్పోర్ట్ నుంచి ట్రిప్లు ఉండవు, అందుకని బయటికే రావాలి. బయటకు వచ్చి చేసుకోవాలి. అందుకే నేను బయటకు వచ్చి చేసుకుంటాను చాలా వరకు. ఓకే, చూద్దామండి ఎలా ఉండిద్దో. 10 మినిట్స్ అయిపోవడానికి వస్తున్నాయి. ఇంకా నేను ట్రిప్ పడకపోతే మాత్రం నేను వెళ్ళిపోతాను, కొండపూర్ వెళ్ళిపోతాను. ఇప్పటిదాకా మన ఎన్నింగ్ చూసుకుంటే 12.98. విడిగా 150 రూపాయలు చేశా కదా, అది కూడా దీంట్లో యాడ్ చేస్తే 14.50 అవుతుంది. మనం ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. ఓకేనా? మనం చూసుకుంటే ఏమైందంటే అక్కడ నుంచి కుక్కట్పల్లి నుంచి పడట్లేదు ట్రిప్పులు. ఇంకా లాభం లేదని కొండపూరికి వచ్చేసాను. అంటే దారిలో ఉన్నాను అనమాట, వెళ్తున్నాను ఇంకా కొండపూరికి.
దగ్గరలో ఉన్నాను. మనకు ఒక ఏరియా ఉంది, నేను ఎప్పుడు ఆ ఏరియాలో ఉంటాను. ఆ ఏరియాలో చాలా వరకు పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంది. చిన్నవి పడుతున్నాయి, చిన్న మనం చేయమన్నమాట. మనం చేస్తే ఒకసారి ఎయిర్పోర్ట్ పెద్దదే చేయాలి, ఎందుకంటే పెట్రోల్ కూడా చాలా తక్కువ ఉంది, అంటే గ్యాస్ అన్నమాట. చూసుకున్నారు కదా, ఇది కొండపూర్లో మనకు ఈ పక్క నుంచి ఎంటర్ అవ్వాలంటే తప్పకుండా మన పట్టాల కింద నుంచి వెళ్ళాల్సిందే. చూసారుగా ఇప్పుడు గ్రీన్ వేసింది, ఇంకో 4 నిమిషాలు, పర్వాలేదు. మనం వస్తామని తెలుసు అనుకుంటా, అందుకే మా కోసమే ఇల్లు ఓపెన్ చేసినట్టున్నారు. లోపల వెళ్ళిపోదాం. అంటే కొండపూర్లో ఎంటర్ అయినట్టే, ఇక్కడ ఎంటర్ అయినా అంటే మన కొండపూర్లో ఎంటర్ అయినట్టే. ఇక్కడ నుంచి మనకి ఇంకా పడిపోతాయండి ట్రిప్స్, ఇంకా బాధపడాల్సిన పని అవసరం లేదు మనకి. ఎయిర్పోర్ట్ కాకుండా వేడి తీసుకున్నానండి, తీసుకోవద్దనుకున్నాను, తీసుకున్నాను. చూద్దాం. Head west toward KMR Estate Road. నేను చూసుకుంటే ఉప్పులు తీసుకున్నాను. ఉప్పులు దిగడం ఎందుకు తీసుకున్నానంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఈ టైంలో మళ్ళీ బుకింగ్స్ ఉండవు, అందుకే నేను ఉప్పలే తీసుకున్నాను. ఉప్పల నుంచి ఇక్కడ దగ్గరే గ్యాస్ స్టేషన్ ఒకటి ఉంది, అక్కడ గ్యాస్ పట్టించుకుందామని. నేను గ్యాస్ అయితే పట్టించాను, చూసండి ఫుల్ అయింది, 5:60 అయింది. 5:60 పెట్టి గ్యాస్ పట్టించాను మళ్ళీ స్టార్ట్ అయిన కాడ నుంచి. ఇప్పుడు చూపిస్తాను, ఒక నిమిషం ఆగండి. गैस भरा है, అయిపోయింది మనకు. జీరో చేసుకుందాం. जीरो करता हूँ अभी तक 178 किलोमीटर घूमा मैं। इससे पहले घर के पास एक 20 किलोमीटर घुमा था, वो तो छोड़ दो, పక్కన పెట్టేద్దాం. मैं इसको ఇప్పుడు చేసుకుంటే జీరో చేసుకున్నాను. जीरो కొంచెం कर స్టార్ట్ देता हूँ అన్నమాట. మళ్ళీ ఇంకోసారి అంటే ఈ జీరో మధ్య कर दिया ఎన్నిసార్లు వేయించాం గ్యాస్, లాస్ట్లో అమౌంట్ నుంచి మనీ సరిపోయింది. अभी तक मेरा बैलेंस ఇంటికి వెళ్ళినప్పుడు ఫుల్ చేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు ట్రిప్ వచ్చేపాటికి ఇంత పడిందండి. दिखा रहे 4-12 नहीं వచ్చింది. दिखाएगा ऐसा, यानी इसमें जाना पड़ेगा, ఇక్కడ నుంచి చూసుకుందాం. जाके दिखाएगा. ये दो ఇప్పుడు దాకా మనకు ఎంత అయిందంటే, ఒకటి వచ్చేపాటికి 12 చిల్లరు, ఒకటి వచ్చేపాటికి दो मिला के जोड़ो, ఒక 1700 వేసుకోండి. कितना हुआ? 1700 हो गया ना करीब करीब. तो 1700 हुआ, 1700 में 500 चले गए. ఇంత బ్యాలెన్స్ ఎంత ఉంది ఇంకా. మనం ఏంటంటే చేసామంటే ఉప్పల్ వచ్చాం కదా, ఉప్పల్ వచ్చిన తర్వాత ఏమైందంటే, ఉప్పల్ నుంచి మనకు గ్యాస్ అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ అని రోడ్ ఒకటి ఉంది, అక్కడికి వచ్చి గ్యాస్ పట్టించుకున్నాను. అక్కడ ఫుల్ అయిపోయింది. ఫుల్ అయిన తర్వాత ఇంకా మనం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు పడతాయి లేదో అనుమానమే మనకు ఎయిర్పోర్ట్. ఇంకా మన స్టేషన్కి దగ్గరికి వెళ్తే అక్కడైతే అవకాశం ఉంది, ఫుల్ అవకాశం. అక్కడికి వెళ్ళి మన ఆప్షన్స్ చాలా వస్తాయి, అక్కడ బుకింగ్స్ పడుతూనే ఉంటాయి. మనం తోచిన బట్టి మనకు గిట్టుబాటు అయితే ఆ కిలోమీటర్లు టైమింగ్ చూసుకోవచ్చు. ఇంకా లేట్ అయితే ట్రాఫిక్ పెరిగిద్ది, మనం ఏం చేయాలంటే ట్రాఫిక్ పెరగకముందే వెళ్ళిపోవాలి అక్కడికి. ఓకే, చూద్దాం. మనం చూసుకుంటే మళ్ళీ కొండపూర్కి వచ్చాం. కొండపూర్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఇబ్బంది లేదు, ఎందుకంటే రిటర్న్ మనకి బాగానే ఉంటాయి, వెంటనే తిరగడానికి అవకాశం ఉందనుకుంటున్నాను. అందుకే మళ్ళీ కొండపూర్కి వచ్చాను. రావడం లేదు, అది మనకి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెంటనే ఇక్కడ పడింది. ఇప్పుడు చూసుకుంటే ఎండింగ్స్ లాస్ట్ బుకింగ్ మంది ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కొండాపూర్ ఇక్కడ పడింది అనమాట. 296 19 కిలోమీటర్స్, 20 కిలోమీటర్స్ అనమాట. 296. ఓకే అని వచ్చేసాను. చూద్దాం ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్కి వెళ్దాం, ట్రై చేద్దాం. చాలా వరకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఏ టైం 8 అయితే 8 అప్పటి నుంచి ఇంకా వరుసగా పడుతూనే ఉంటాయి అన్నమాట. ఎయిర్పోర్ట్ పడకపోయినా వేరే పడుతూనే ఉంటాయి. చూద్దాం. ఓకే, లాస్ట్ ట్రిప్స్. అలాగే ఇంకో మాట అవినాష్, ఎయిర్పోర్ట్ది పడింది మనకి, పర్వాలేదు, వెళ్దాం. లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం. మనకు దీనికోసం వెయిట్ చేస్తున్నాం. ఇది ఎయిర్పోర్టు బయట నుంచి వచ్చే ఇల్లు అన్నమాట. సరిపోయా అసలు నాకైతే ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే మనం ఎయిర్పోర్ట్ వచ్చాము కానీ నెంబర్ వచ్చేపాటికి గూబర్గో 366 ఎంత ఉంది. ఇంట్రెస్ట్ పోయింది. చూద్దాం, బయటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. గ్యాస్ ఫుల్ చేసుకుందామని లోపలికి వెళ్ళాను. అదే పార్కింగ్, ఫ్రీ పార్కింగ్ అనమాట. ఊబర్, ఓలా అంతా చాలా మంది, మన వాళ్ళంటి వాళ్ళు చాలా అందరూ ఊబర్, ఓలా, ర్యాపిడో వీళ్ళందరూ వచ్చి ఇక్కడే వెయిట్ చేస్తుంటారు. చూసారా ఎంత ఫుల్గా ఉందో, బండ్లు ఆ పక్క కూడా ఇంకా ఫుల్గా ఉన్నాయి.
చూద్దాం, ఒకవేళ క్యూ మనకి తక్కువగా ఉంటే గ్యాస్ ఇక్కడే ఫుల్ చేయించుకుందాం. నక్కభాగం అయితే ఫుల్గా ఉంటారు. ఇక్కడ నుంచి లేననుకుంటున్నా, కాదు బండి రివర్స్ చేసింది కాబట్టి ఇక్కడ నుంచి లేను కాదు, ముందు నుంచి అనుకుంటా. చూద్దాం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు లైన్ ఒకసారి పెట్టిన తర్వాత వీళ్ళు చాలామంది రివర్స్కి వస్తుంటారు, వీళ్ళు వల్ల చాలా ప్రాబ్లం అవుద్ది. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మేము వెళ్తున్నావా, కొంతమంది ఇక్కడే వచ్చి పడుకుంటుంటారు, బండి అక్కడ పెట్టుకొని లోపల పెట్టుకోరు, పార్కింగ్లో ఇక్కడ పెట్టుకుంటారు లైన్లో. ఈ లైన్ ఏమో మార్నింగ్ పూట గ్యాస్ పట్టేటప్పుడు ఫుల్ అయిపోద్ది అనమాట. ఇంకా ఒక లైన్ కాస్త 2 లైన్లు అవుతాయి అన్నమాట. చూడండి, ఇక్కడ గ్యాస్ పట్టించే వాళ్ళు కూడా ఒకళ్ళే ఉన్నారు సింగిల్గా. ఆ పక్క ఈ పక్క 2 పక్కల పట్టిస్తుంటే ఏమైందంటే తొందరగా అయిపోద్ది, అన్ని బండ్లు అంతసేపు ఉండవు, వాళ్ళు చాలా లేట్గా చేస్తున్నారు. కీ చూసారు ఎంత ఉందో. ఇప్పుడు మనం ఎయిర్పోర్ట్ ట్రిప్ వచ్చాం కదా, చూద్దాం ఎర్నింగ్స్ ఎంత ఏందో. 527 టోల్స్ 50 రూపాయలు ఇచ్చాడు. ఇది ఊబర్ గో మనీ ఆన్లైన్ పేమెంట్ జరిగింది అనమాట. మనకు 527 ఇచ్చిందాడు, 35 కిలోమీటర్స్ అన్నమాట. ఓకే, ఇంటికి వెళ్ళినప్పుడు గ్యాస్ ఫుల్ చేపిస్తే అప్పుడు మనకి మనీ ఎంత వచ్చిందో తెలిసిద్ది. మెల్లగా ఇంటికి మొదలు పెడతాం. మధ్యలో ఏమైనా మంచి ట్రిప్పులు పడితే చేసుకుందాం. మధ్యలో మాకు ట్రిప్ అయితే ఏం పడలేదు, 4 దొరికారు నాకైతే. వచ్చేటప్పుడు దారిలో మధ్యలోనే దింపేశాను. వాళ్ళు వాళ్ళ 4 నుంచి నాకు 110 రూపాయలు వచ్చాయి. అది ఏమైనా విడిగా చేశాం కదా, 150 రూపాయలు. వాళ్ళకైతే ఊబర్లో మనకు వచ్చింది, ఊబర్ మనీ చూసుకుంటే 1236 ఒకటి 1294 కూడా వచ్చింది. ఈ 2 జత కడితే చూద్దాం ఎంత అవుతుందో, క్యాలిక్యులేటర్లు పెట్టి చూపిస్తాం. చూడండి, ఒకటేమో 1298, ఒకటేమో 1230 చిల్లరు. ఈ 2 కొంచెం ప్లస్ చేద్దాం, ప్లస్ చేసుకుందాం. 2534. దీంట్లో ఒకసారి గ్యాస్ కొట్టించాను 560, ఇంకోసారి గ్యాస్ కొట్టించినప్పుడు 380 అయింది, అది మేనేజ్ చేయలేదు, అది మేనేజ్ చేస్తే సరిపోయిద్ది. ప్లస్ కాదురా బాబు, మైనస్ చేయాలి అక్కడ. సారీ, మధ్యలో చెప్పాను కదా మీకు 150 రూపాయలది ఒకటి అయిందని. ఆ 150 రూపాయలది ఒకటి, ఆ తర్వాత మనుషులు ఎక్కించుకున్న ఎయిర్పోర్ట్ నుంచి ఒక 4 అది చిన్న మామూలు కిరాయి, అది 110 రూపాయలు. తీరా చూసుకుంటే 2234 రూపాయలు. దీంట్లో ఇప్పుడు మనం గ్యాస్ లైన్లో నుంచున్నాం. ఈ గ్యాస్ కొట్టించిన తర్వాత దానిలో నుంచి మైనస్ చేస్తే ఇంటికి వెళ్ళినప్పుడు బండి ఫుల్ కొండిద్ది. ఆ తర్వాత మనం ఇంటికి బండి తీసినప్పుడు ఫుల్ బండి వచ్చింది. ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేసి పెట్టాలి, అప్పుడు మిగిలిన అమౌంట్ మొత్తం మందే అన్నమాట. చూద్దాం ఎంత అయితే ఇప్పుడు పట్టిస్తాం. ఇవాళ చూస్తే మనం ఇప్పుడే ఎయిర్పోర్ట్ వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ వచ్చి మనకు బుకింగ్ ఏం పడలేదు, అందుకని నేను అక్కడ నుంచి క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి వచ్చేటప్పుడు ఏమైందంటే నాకు 4 దొరికారు. వాళ్ళు బాలాపూర్ ఇక్కడ దిగుతా అంటే వాళ్ళకి దింపేశాను. వాళ్ళ నుంచి ఒక 110 రూపాయలు వచ్చాయి. వాళ్ళ ఎర్నింగ్స్ మైనస్ ఇప్పుడు కొట్టించాం కాబట్టి ఫుల్ ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి 380. వాళ్ళ ఎర్నింగ్స్ మనకి 1854 రూపాయలు. మన సంపాదన ఇంత, 1854 రూపాయలు. నైట్ నుంచి మొదలుపెట్టి 10 అవర్స్ ఆన్లో ఉండి పని చేస్తే మనకు వచ్చింది 1854 రూపాయలు. అది సంగతి. ఇంకా నేను ఎయిర్పోర్ట్ నుంచి ట్రిప్ కోసం అక్కడే ఉండుంటే అయిపోయేది, ఎందుకంటే మనం కౌంటింగ్ ఊబరు 300 చిల్లర ఉందన్నమాట. ఆ నంబరు వెయిటింగ్, చాలా వెయిటింగ్. అందుకే ఏం చేస్తామంటే వాళ్ళ పండగ కాబట్టి, శ్రీరామనవమి కాబట్టి మనం ఏం చేద్దామంటే సాయంకాలం తొందరగా మొదలు పెడదాం, 6 ఇంటికాడ నుంచి కుదిరితే. ఓకే, చూద్దాం. వాళ్ళ ఎన్నిస్ అయితే ఇదండి. వాళ్ళ ఫస్ట్ వీడియో అది అప్లోడ్ చేసి పెడతాను. అంతకుముందు చాలా వీడియోస్ చేశాను కానీ నాకు కుదరలేదు అప్లోడ్ చేసి పెట్టడానికి. చూద్దాం, ఈ వీడియోస్ కాస్త సపోర్ట్ చేయండి, చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, బాయ్.